హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో జున్ను పాలు లేకుండా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జున్ను పాలతో చేస్తే జున్ను ఎంత టేస్టీగా అయితే ఉంటుందో సేమ్ అంతే టేస్టీగా మనం జున్నుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ. ఎప్పుడైనా జున్ను తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా చేసి చూడండి. సేమ్ మీకు జున్ను ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ జున్ను రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 500 ml వరకు పాలను తీసుకోవాలి. మనం జున్ను కోసం ఎప్పుడు కూడా పచ్చి పాలనే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 1/2 లీటర్ పాల ప్యాకెట్ ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు బెల్లాన్ని కూడా వేసుకోవాలి. స్వీట్ నార్మల్ గా తినే వాళ్ళకి ఇది కరెక్ట్ గా సరిపోతుందండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారైతే 3/4 కప్ వరకు కూడా బెల్లాన్ని వేసుకోవచ్చు. జున్ను ప్రిపేర్ చేసినప్పుడు మీరు పంచదారతో ప్రిపేర్ చేయకండి. పంచదారతో ప్రిపేర్ చేస్తే అంత టేస్టీగా అయితే ఉండదు. జున్ను ఎప్పుడు కూడా మీరు బెల్లంతో ప్రిపేర్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే జున్ను పౌడర్ ని కూడా వేసుకోవాలి. ఇది 100 రూపీస్ ప్యాకెట్ అండి. మీకు ఏ కిరాణా షాప్ లో అయినా కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నేను 100 గ్రామ్స్ వరకు జున్ను పౌడర్ ని వేస్తున్నాను. 100 గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి 60 రూపీస్ వరకు ఉంటుంది. జున్ను పౌడర్ వేసుకున్న తర్వాత బెల్లం బాగా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఉండలు లేకుండా బెల్లం బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి, అలానే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. మిరియాల పొడి స్కిప్ చేయకండి. కంపల్సరీ ఇందులో మిరియాల పొడి, యాలకుల పొడి కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. యాలకుల పొడి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పాలని ఒక మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను 6 ఇంచెస్ మౌల్ని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు ఏదైనా బౌల్ని కానీ లేదంటే బాక్స్ని కానీ లేదంటే ఇలా కేక్ టిన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా 6 ఇంచెస్ కానీ లేదంటే 7 ఇంచెస్ మౌల్డ్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న పాలని జ్యూస్ స్ట్రైన్ చేసుకున్న స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకోవాల్సి ఉంటుంది. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే ఇలా మీకు స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ మీరు ఏదైతే మౌల్డ్ తీసుకున్నారో దాంట్లో ఫుల్గా వేయకండి. మీరు జున్నుని ఏ పాత్రలో ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు, బట్ ఏదైతే గిన్నెలో వేసుకున్నారో అందులో ఫుల్గా వేయకుండా ఇలా సగం కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక కడాయిని కానీ లేదంటే ఇడ్లీ పాత్రని కానీ తీసుకోవాలి. లేదంటే కొంచెం పెద్ద గిన్నెనైనా తీసుకుని అందులో వాటర్ని వేసుకుని నెక్స్ట్ అందులో స్టాండ్ని కూడా ప్లేస్ చేసుకోవాలి. స్టాండ్ ములిగేలా వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో జున్నుపాలు వేసుకున్న మౌల్ని ప్లేస్ చేసుకుని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కనీసం 20 నుంచి 30 మినిట్స్ లోపు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు కుక్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే చాక్తో కానీ లేదంటే ఒక స్పూన్ని గుచ్చి చూడండి. పాలు ఏమీ అంటుకోకపోతే మీకు ఇది ప్రిపేర్ అయిపోయినట్లే. సో మనకి ఇలా చాక్ క్లియర్గా వచ్చిన తర్వాత మౌల్ని తీసుకుని బయట పెట్టేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు కూడా రూమ్ టెంపరేచర్లోనే వదిలేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 or 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా జున్ను పౌడర్తో ఇన్స్టెంట్గా జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు జున్ను ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు ఎప్పుడైనా జున్ను తినాలనిపించింది అనుకోండి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. సేమ్ మీకు జున్ను ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.